దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. సహోదరులారా, బాగున్నారా? వెల్కమ్ టు గాడ్ ఫీట్ ఆఫ్ జీసస్. ఈరోజు ఆదికాండం 13వ అధ్యాయం ద్వారా మనం దేవుడు మనతో మాట్లాడిన మాటలు మనం నేర్చుకుందాం రండి. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా లోతును వెంట పెట్టుకుని ఐగుప్తు నుండి నెగబునకు వెళ్ళాను. నెగబు అంటే దక్షిణ పాలస్తీనా. ఇది పాలస్తీనాలో దక్షిణ వైపు ఉన్నటువంటి భాగమే నెగబు. ఎప్పుడైతే ఐగుప్తు దేశం నుంచి అబ్రాహాం బయటకు వచ్చాడో, ఆ యొక్క ఐగుప్తు ఫరో రాజు గొర్రెలు, గాడిదలు, ఒంటెలు, దాసులు, దాసీలు సమస్తము కూడా ఇచ్చి పంపించాడు. తన భార్యను కూడా పంపించేశాడు. పంపించినప్పుడు ఈయన ఏం చేశారంటే అవన్నీ పట్టుకొని తనతో కూడా ఉన్న లోతును కూడా వెంట పెట్టుకుని ఐగుప్తులో నుంచి బయటికి వచ్చాడు. ఐగుప్తు లోకానికి సాదృశ్యం, చాలా సంతోషం. ఆ ఐగుప్తులో నుంచి బయటికి రావడం మరింత సంతోషమే. అయితే అబ్రహాము బంగారము, వెండి బంగారము, పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అబ్రహాం ఎంత ధనవంతుడు అంటే బంగారం కలిగి ఉంది, వెండి కలిగి ఉంది, ఇంకా చూస్తున్నట్లయితే పశువులు ఉన్నాయి, ఇంకా బహుధనవంతుడై ఉన్నాడు. అయితే బేతేలుకు హాయికి మధ్యలో తాను మొదట బలిపీఠం కట్టిన చోటనే మరొకసారి బలిపీఠము కట్టిన చోట చేరి అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఆ రోజు నుంచి ఏ రోజైతే హాయికి మరి బేతేలికి మధ్యలో గుడారం వేసి బలిపీఠం కట్టారు, అదే బలిపీఠం దగ్గరికి, అవును, ఆ రోజు హారాన్ అనేటువంటి దేశంలో నుంచి కనానికి నడిపించినప్పుడు మధ్యలో ఎక్కడైతే వేశాడో ఆ యొక్క బలిపీఠము, అదే బలిపీఠం దగ్గరికి ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు అదే బలిపీఠం దగ్గరకు చేరి అక్కడ బలిపీఠం కట్టి దేవునికి బలులు అర్పించినట్టుగా యెహోవా నామం ప్రార్థన చేసినట్టుగా కనబడుతుంది. అయితే ఈ అబ్రహాముకును లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు చాలా పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కలిసి నివసించడానికి దెర్ ఈజ్ నో ప్లేస్ టుగెదర్ టు లైవ్, దెర్ ఈజ్ నో ఛాన్స్ టు లైవ్, బికాస్ ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఆఫ్ దట్ ప్లేస్, బికాస్ ద ఇంప్రూవ్ ఆ డెవలప్మెంట్ ఆఫ్ హ్యాడ్స్, ఆ యొక్క గొర్రెలు, మేకలు, మందలు విపరీతంగా అయిపోయేసరికి వాళ్ళకి స్థలం చాలటం లేదు. ఇక స్థలం చాలపోయేసరికి అబ్రాహాం కాపర్లు, లోతు కాపర్లు కలహాలు ఆడుకుంటుంటే ఒకరోజు అబ్రాహాం అంటున్నాడు, అరే నాయనా, నీవు ఏ చోటకి ఎంచుకుంటా ఆ చోటకి వెళ్ళిపో, ఎందుకంటే నీకు నాకు తగులాటం మంచిది కాదు. నువ్వు కుడితట్టు వెళ్తే కుడితట్టు వెళ్ళు, నేను ఎడమ తట్టు వెళ్తాను, నువ్వు ఎడమ వైపు వెళ్తే నేను కుడివైపు వెళ్తానని లోతుతో మరి అబ్రాహాం చెప్పినప్పుడు, అయితే లోతు కనులెత్తి చూశాడు. ఇక్కడే జరుగుతుంది విషయము. లోతు కనులెత్తి చూస్తే సొదొమ గొమొర్రా అన్న పట్టణములు ఎలా ఉన్నాయంటే ఐగుప్తు దేశము వలెను, నీళ్లుపారు దేశము వలెను ఉండెను. అబ్బా, ఐగుప్తు దేశములాగా, ఎందుకంటే వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా. మరి మళ్ళీ ఇతనికి ఈ లోకము తాలూకు ఆశలో కోల్పోలేదు ఇంకా. ఎందుకంటే లోకం ఎలా ఉందో చూడాలనేసి ఇంకా లోకంలో ఉన్న ఆశలు, ఇంకా అందుకే అంటున్నాడు, ఐగుప్తు దేశంలో ఉన్న సౌందర్యము, ఐగుప్తు దేశంలో ఉన్న ఐశ్వర్యము, ఐగుప్తు దేశంలో ఉన్న అట్రాక్షన్, మరి యొక్క ఆకర్షణీయత, ఆ రమ్యము ఎలాగుందో, అసలు సస్యశ్యామలంగా ఉందో ఆయన దానితో పోలిస్తూ ఉన్నాడు ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలను. అయితే తూర్పుగా ప్రయాణం చేసి యొర్దాను ప్రాంతం అందరినీ లోతు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే సముద్రము నీరు యొర్దాను నది పారుతూ ఉంటుంది, దాని పక్కనే సొదొమ గొమొర్రాను ఎంచుకున్నాడు. అయితే అలాగ ఉంటే ఒకరికి ఒకరు వేరు అయిపోయారనమాట. ఇంకా ఎప్పుడైతే వేరు అయిపోయారో ఒకరోజు యెహోవా దృష్టికి, అయితే ఈ యొక్క లోతు ఆ మైదానం ఉందన్న పట్టణం ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు. సొదొమ గొమొర్రా దగ్గర ఉన్నటువంటి పట్టణాల్లో సొదొమ అనే పట్టణం దగ్గర ఒక చిన్న గుడారం వేసుకుని అక్కడ తన పశువులు, మందలు, పనివారిని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అబ్రాహాం మాత్రం కానాన్లోనే ఉన్నాడు. అయితే
ఈ సొదొమ తాలూకు మనుషులు పాపం మీకు తెలియదు ఎలాంటి వాళ్ళు. వాళ్ళ యెహోవా దృష్టికి బహుపాపులై ఉండేది. చూసావా, ఈరోజు లోకము మనకి ఆకర్షణీయంగా కనబడుతుంది సహోదరుడా. బయటికి చాలా మృదువుగా కనబడుతూ ఉంటారు మనుషులు, కానీ లోపల గచ్చ పొదలు, ముళ్ళ కంకులు ఉన్నాయి లోపల. ఎందుకంటే వాళ్ళ హృదయం కఠిన బారిపోయింది. వాళ్ళ మాట చూస్తే చాలా మృదుత్వంగా కనబడుతూ వాళ్ళ బయటికి వేషధారుల వలె ఉన్నారు సొదొమ మనుషులు. అది యెహోవా దృష్టిలోని దేవుని దృష్టికి వాళ్ళు బహుపాపులై ఉన్నారు, బహుపాపులై ఉన్నారు. అయితే తండ్రి అయినటువంటి దేవుడు అబ్రాహాము దగ్గరకు వచ్చి అబ్రాహాముతో అంటాడు, అబ్రామా, నువ్వు కళ్ళెత్తి చూడు, నువ్వు దక్షిణ తట్టు తూర్పు తట్టునైనా చూడు, నువ్వు ఈ దేశం అంతటి నీకు నీ సంతానానికి ఇస్తాను అయ్యా నీకు అనేసి అంటే, నీ సంతానాన్ని రేణువుల వల్లే విస్తరింపజేస్తాను అన్నాడు. ఎందుకే భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎలా నీ సంతానాన్ని కూడా లెక్కించవచ్చును. భూమి మీద రేణువుల వల్లే నీ సంతానాన్ని, అబ్బా ఒక్కడ సంతానాన్ని ఎంతగా విస్తరిస్తారన్నాడు. అయితే నువ్వు లేచి ఈ దేశం యొక్క ఈ పొడుగున వెడల్పున సంచరించు, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము నీదే అన్నాడు. అక్కడ యెహోవాకు అబ్రాహాము మరలా మమ్రే దగ్గర సింధు వృక్షమున దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఇది మూడవ బలిపీఠము. ఎందుకంటే బేతేలులో ఉన్నప్పుడు హాయికి అక్కడ బలిపీఠం కట్టాడు. తర్వాత అబ్రహాము నీ దేశం నీకు ఇచ్చేదని చెప్పినప్పుడు యెహోవాకు ఒక బలిపీఠము హారాను సింధు వృక్షం దగ్గరకు చేరి హారాన్ని దాటిన తర్వాత ఒక బలిపీఠము, మరి బేతేల్లో ఒక బలిపీఠము, మూడవ బలిపీఠము హెబ్రోనులోనూ కట్టాడు. అది అయితే ఇక్కడ జరగవలసిన విషయం ఏంటంటే, లోతు ఎంచుకున్నటువంటి ప్రదేశం ఎలాంటిది? బహుపాపులై ఉన్నారు. దేవుని దృష్టికి బహుపాపులు. మరి ఆయన విడిచిపోయినంత వరకు కూడా అబ్రాహాము గారిని ఆశీర్వదించడానికి దేవుడు రాలేదు. ఈరోజు సేవకుడుగా ఉంటూ పరిచర్య చేస్తున్న నిన్ను దేవుడు ఎప్పుడైతే నేను లేచి రమ్మన్నప్పుడు సమస్తాన్ని విడిచి వెళ్ళిపోయి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించిన తొందరగా. కానీ ఆలస్యం అవడానికి కారణం లోతు కూడా ఒక రకమైన ఆలస్యమే. అయితే కొన్ని దినాలు గడుస్తూ ఉంటే ఈ యొక్క అక్కడ కొంతమంది రాజులు, అమోరీల రాజులు, సొదొమ గొమొర్ర రాజులను వాళ్ళని కొట్టేసి అక్కడ వాళ్ళ ఆస్తిని, వారి బిడ్డలను, లోతు భార్యను, లోతు పిల్లలను కూడా సమస్తమును కూడా తీసుకొని ఆ అమోరీయ రాజులు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. తీసుకెళ్ళిపోతుంది ఈ విషయము ఒక హెబ్రీయుడు వచ్చి, ఆ హెబ్రీయుడైన అబ్రాహాము వద్దకు ఒక మనుషుడు వచ్చి చెప్తున్నాడు, అయ్యా నీ సహోదరుడు కుమారుడైన లోతును వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు అమోరీయులు, తన భార్య బిడ్డను కూడా ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయారంటే వెంటనే అబ్రాహాము చూస్తున్నాడు కదా. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మండుగురు అంటే 318 మంది వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమిన. చూసారా, అబ్రాహాము ఏం చేశాడు? తన తమ్ముడు ఎప్పుడైతే చెరపట్టబడ్డాడో, తన తమ్ముడు ఎప్పుడైతే సమస్యల్లో చిక్కుకున్నాడో వాడి గురించి ఒక వేట మొదలు పెట్టాడు. తన ఎంట పుట్టి అలవరచబడిన 318 మందిని ఎంట పెట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. ఈరోజు ప్రియమైనటువంటి సంఘ బిడ్డలారా, సేవకుడా, నీ ఇంట పుట్టినటువంటి నీ ఇంట పుట్టిన నీ సైనికులు ఎంతమంది? యేసు కోసం ప్రయత్నాలు చేసిన సైనికులు ఎంతమంది? ప్రభువు కోసము ఇష్టపడిన సైనికులు ఎంతమంది? ప్రాణం పెరగడానికి ముందుకు వచ్చిన సైనికులు ఎంతమంది? ఎందుకంటే తన ఎంట పుట్టి
అలవరచబడ్డారు. వీళ్ళే అలవరచబడ్డారు, యుద్ధం నేర్చడం అలవరచబడ్డారు, యుద్ధం చేయడం అలవరచబడ్డారు, మరి ప్రార్థన చేయడం అలవాటు పడ్డారు, పాటలు పాడడం అలవాటు పడ్డారు, స్తుతించడం అలవాటు పడ్డారు, వేకునే 3 గంటలు లేవడం అలవాటు పడ్డారు. అందుకే తన ఎంట పుట్టారు వాళ్ళు. తన ఎంట పుట్టి అలవాటు పడిన 318 మందిని వెంట పెట్టుకుని వెళ్ళేసరికి ఆ యొక్క అమోరీల శత్రువుల గుంపున దాని మట్టుకు రాజును తరిమి అక్కడి నుంచి ఆస్తి అంతను కూడా, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. చూడండి అంత అద్భుతమైన మాట. ఈరోజు లోతు ఎన్నుకున్నటువంటి ప్రదేశం ఎలాంటిది, అబ్రాహాం ఎన్నుకున్న ప్రదేశం ఎలాంటిది? ఆదికాండం 14వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా వివరంగా రచించబడ్డాయి. లోతు ఎంచుకున్న ప్రదేశము బహు క్రూరమైన ప్రదేశము, చూడడానికి కడు రమ్యమైన దేశంగా కనబడుతుంది, కానీ అది రమ్యమైన దేశం కాదు. ఆ లోపల భయంకరమైన గచ్చిపదులు ఉన్నాయి, భయంకరమైన పాపులు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు, దేశద్రోహులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. అయితే ఇక్కడ మరి కనాను ఎంచుకున్నాడు మరి అబ్రాహాం గారు. అది మెట్ట ప్రాంతమే అయినప్పటికీ కూడా, ఆ కనాను మెట్ట ప్రాంతం అయినప్పటికీ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతము, దాన్ని పాలస్తీనాగా మార్చిన ప్రాంతం అది. అయితే అక్కడ ఎప్పుడైతే తమ్ముడు ఎలాగ అయిపోయాడు, సమస్యల్లో పడిపోయాడు, చిక్కిపోయాడు. ఈరోజు నీ సహోదరుడు పడిపోతే నువ్వేం చేస్తున్నావు వాడి గురించి? సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని దాసుడా, సంఘ కాపరి, నీ పరిస్థితి ఏంటి? ఒక సహోదరుడు సమస్యల్లో చిక్కుకున్నప్పుడు, ఒక సహోదరి మరి బాధల్లో ఉన్నప్పుడు, మరి నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటి? నీ ఇంట పుట్టిన వారిని తీసుకుని వెళ్ళి ఆ సమస్యను విడుదల కలుగు చేస్తావా? నీ ఇంట పుట్టిన వారిని తీసుకుని వెళ్ళి దేవునికి విజ్ఞాపనం చేస్తావా? లేకుంటే నాకెందుకులే, వాళ్ళే వస్తారు పోతారని విడిచిపెడతావా? నాకు తెలియదు, కానీ అది నీకే వదిలేస్తూ, నీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాను. ఇక్కడ అబ్రాహాం అయితే అలా కాదు, వెంటనే వెళ్ళాడు. తన ఇంట పుట్టి పెరిగి అలవర్చబడినటువంటి ఏ అలవర్చబడ్డాడు? ఏ అలవాట్లు వచ్చాయంటే ప్రార్థన అలవాట్లు, పాటలనే అలవాట్లు, స్తుతులనే అలవాట్లు. నువ్వు స్తుతిస్తుండగా కార్యం జరుగుతుంది ఈ గృహంలో. నువ్వు పాటలు పాడుతుండగా నీకు విజయం సంభవిస్తుంది నీ ఇంట్లో, నీ సంఘంలో, నీ గృహంలో, నీ స్నేహితుల్లో, నీ బంధువుల్లో. అంతే. ఎందుకంటే దేవుడు కార్యం చేయటకు సమర్థుడు. ఆయన స్తుతిస్తే చాలు కార్యం చేస్తున్నాడు. అందుకు తీసుకుని వెళ్ళాడు, యుద్ధం చేశాడు, దాని వరకు వాళ్ళని తరిమేశాడు. వారిని తరిమి మొత్తం అంతటినీ కూడా, ఆస్తిని, తన తమ్ముడు భార్యను, మరి స్త్రీలను, ఆస్తిని తీసుకుని వచ్చాడు. తీసుకుని వస్తుండగా ఎదురయ్యాడు షాలేము రాజుగా. ఆ పరమదేవుడు అయినటువంటి షాలేము రాజు మెల్కీసెదెకును రొట్టెను, ద్రాక్షరసం తీసుకుని వచ్చి అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. ఒక షాలేము రాజు వచ్చాడు, మెల్కీసెదెకు వలె వచ్చి రొట్టె, ద్రాక్షరసం తీసుకుని వచ్చాడు. అప్పుడు వాళ్ళు బల్లలో కూర్చొని ఆశీర్వదించాడు. ఆయన బలలో పాలు పంపులు పొందినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అందుచేతన ఈరోజు అయితే ఆ దేశపు సుధమ గురముల రాజు దగ్గరికి వెళ్ళే ఆ రాజు గారిని అప్పచెప్తుంటే ఆ రాజు అంటున్నాడు, అయ్యా నీకు ఏదైనా నీ వాటిలో ఏదైనా కావాలంటే నా ఆస్తిని నాకిచ్చి, ఆ మనుషులు నాకు ఇచ్చి ఆస్తిని నువ్వే తీసుకెళ్ళిపో అని అబ్రాహాంతో అంటే, అబ్రాహాం అంటున్నాడు కదా, ధనవంతునిగా నేను చేశానని నువ్వు చెప్పుకున్నట్లు ఒక 100 పోగైనా నాకు వద్దయ్యా, ఒక తల వెంట్రుకు కూడా నాకు అక్కర్లేదు, చెప్పులు వారైనా నాకు వద్దు, 100 పోగైనా నాకు అక్కర్లేదు, ఆ పడిచి వారు తినేదేదో వాళ్ళకి ఆహారం పెట్టు, అది తప్ప నాకేమీ అక్కర్లేదు అనేసి అంటాడు ఆయన. ఈరోజు చూడండి, ఒక దైవజనుడిగా, సేవకుడుగా ఆయనకి ఏమైనా ఇస్తానని అంటే ఆయన ఏమీ కోరుకోవటం లేదండి. అబ్రాహాం గారు ఏమీ కోరుకోవటం లేదు. ఏమీ లేదయ్యా, నాకు కొద్ది దేవుడు కార్యం చేశాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడే వచ్చి నాకు మెల్కీసెదెకు వచ్చి రొట్టె, ద్రాక్షరసం ఇచ్చాడు. అంత గొప్ప భాగ్యం నాకుంది అని మనసులో అనుకున్నాడేమో. ఇంకా నాకు అక్కరలేదు అన్నాడంతే. అందుకే నా చేయి ఎత్తి ప్రమాణం చేయించున్నాను, సృష్టికర్త ఈ వాటిలో ఏదైనా తీసుకుని, నా ఆకాశమునకును భూమికి సృష్టికర్తయును
సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను. నాకేమి వద్దే, నా దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను. సర్వోన్నతుడు, భూమికిను ఆకాశమునకును సృష్టికర్త, ఆయన నామములో నేను ప్రమాణం చేస్తున్నాను. నా దేవుడు భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త. 318 మందితో నాకు విజయాన్ని ఇచ్చిన దేవుడు ఆయన. ఈరోజు నీకు నాకు అందరికీ విజయాన్ని ఇచ్చేవాడు ఆయనే. నువ్వు దయచేసి తొందరపాటు పడవద్దు సహోదరుడా, సహోదరి. దేవుని ఎదుట నమ్మకంగా ఉండు. నువ్వు ఎంచుకునేటప్పుడు దేవుణ్ణి అడిగి ఎంచుకో. దేవుని ఎదుట విచారించి అడిగి దేవుని సన్నిధిలో నిలబడిన తర్వాత ప్రభువే నీకు మంచి మార్గాన్ని చూపించి ఒక చక్కటి నీకు దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఒక మార్గదర్శిగా ఉంటాడు, ఒక స్నేహితుడిగా ఉంటాడు, ఒక అన్నగా ఉంటాడు, నీకు అన్నగా ఉంటాడు, ఒక తండ్రిగా ఉంటాడు, ఒక సలహాదారుడిగా ఉంటాడని అడిగితే, మరి అబ్రాహాముకు ఉన్నటువంటి దేవుడు లోతుకు లేడా? మరి లోతు ఆ సొదొమ గొమొర్రాను ఎంచుకున్నాడు. అక్కడ మనుషులు బహుపాపులు, యెహోవా దృష్టికే బహుపాపులు అంటే మనుషుల దృష్టికి ఇంకేమాత్రం అండి. మనుషుల దృష్టిలో బయటికి వేషధారణగా ఉంటారేమో, కానీ అందుకే దేవుడు మనిషి తాలూక అంతరంగాన్ని చూస్తాడు. మనుషుడైతే పైరూపాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూసేవాడు. అందుచేత నేను ఏ రకంగా ఉన్నావో, ఎలా ఉన్నావో దేవుని సన్నిధిలో నువ్వు నిలబడి ఉన్నట్లయితే దేవుడు నీ గొప్ప మేలు చేయడం సిద్ధంగా ఉన్నాడు. అబ్రాహాము వలె నువ్వు నిలబడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. అబ్రాహాముకి ఎప్పుడైతే నిలబడ్డాడో ఆయన అంటున్నాడు, తూర్పు దిక్కున పడమటి దిక్కున ఇటు వెళ్ళి ప్రయాణించు, ఈ కణానంతా ప్రయాణించి నీకే ఇస్తాను, నీకు నీ తర్వాత సంతానమును ఇస్సాకారే నువ్వులంతగా విస్తరింపజేస్తాను నీ కుటుంబాలను అన్నాడు. ఎంతగా దీవించాడు చూడండి. సర్వోన్నతుడైన దేవుడే దీవించాడు. వచ్చి దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. కూడొచ్చిన బిడ్డను దీవించి ఆశీర్వదించండి అయ్యా. యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.